ప్రముఖ సినీ నటులు, అదేవిధంగా ఆమె పేరు అందరికీ తెలిసిందే, ఆర్కే రోజా గారు. రోజా గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో కొన్ని పాయింట్లు మన పార్టీకు డ్యామేజ్ జరిగేట్టుగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం కూడా వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఏం మాట్లాడింది ఏంటంటే, 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఏమీ చేయకుండా పోయినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అమరావతి రాజధాని మహిళలను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే షర్మిల గారికి ఏ విధంగా న్యాయం చేసినాడు, రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా న్యాయం చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేశాడు, రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చినాడు, అమరావతిలో ఎన్ని బిల్డింగులు కట్టాడు, కర్నూలులో ఎన్ని బిల్డింగులు కట్టాడు, వైజాగ్లో ఎన్ని బిల్డింగులు కట్టాడో తెలీదు. కానీ ఈడ పాయింట్ ఏంటంటే 50,000 ఎకరాలు తీసుకున్నాడు రాజధానికి. 50,000 ఎకరాలు ఏం చేస్తున్నాడు? మరి నువ్వేం చేసావు 5 ఏళ్ళు? మనం పెరికట్ల కట్టింది ఏందమ్మా? మనం 5 ఏళ్ళు మనం ఉన్నాం కదా, అందులో మనం మంత్రివర్గంగానూ ఉన్నాం కదా, మంత్రిగానూ ఉన్నాం కదా. మనం చేసింది ఏంది అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ ఈరోజు అడిగేటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఈ బుద్ధి రాలేదు అని చెప్పి ఒక ప్రశ్న వేసింది. ఓకే, బాగానే ఉండాలి. నువ్వు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే కాస్తంత దూరంలో ఒక దళిత మహిళను ఒక గంజాయి మత్తులో రేప్ చేసి వాళ్ళు ఇది చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు నేను కూడా మాట్లాడినా, వీడియో కూడా పెట్టా. కావాలంటే ఆ వీడియో వల్ల రివీల్ చేస్తా. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అంట. నువ్వు మాట్లాడాల్సింది కదా. ఇప్పుడు మనం జగనన్న అంటే అభిమానము, జగనన్నను ప్రేమించే వ్యక్తులము, మనం అధికారంలో ఉన్నాము, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట. రాష్ట్రంలో మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు, మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగినాయి? మహిళల మీద దాడులు ఏ విధంగా జరిగినాయి? వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక నాయకుడు వాళ్ళ కూతురికి మార్కులు ఎక్కువ రాలేదని ఆ అమ్మాయిని టార్చర్ పెడితే ఏ విధంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది? ఇటువంటి ఎన్ని, 1, 2, 3? నీ చిత్తూరు జిల్లాలో ఎన్ని జరిగినాయి? నీ నగిరిలో ఎన్ని జరిగినాయి? ఎవడికి తెలీదా? నువ్వు ఈరోజు పెద్ద వయమ్మ, నన్ను మించినోరు లేరు, నేనే పెద్ద తోపును తురుమును అనుకుంటే ఎట్టవుతుంది రోజు ఎట్టవుతుందంట? మాట్లాడితే సరిపోయినా. అదేవిధంగా హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నారా లేరా అనే పాయింట్ మాట్లాడిందయ్యా. నేనేం చెప్తానంటే, హోంమంత్రి అనిత గారు బాగానే రియాక్ట్ అవుతారు, బాగానే ఉన్నారు అనేది నా అభిప్రాయం. సరే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఏం అభిప్రాయం ఉన్నదో తెలియజేయండి, తెలియాలి కదా అందరికి, తెలియజేయండి. ఆ కామెంట్లు కూడా చదువుతా పోతే మన అనిత, మన పార్టీలో ఆమె వనిత కదా, అదేలేవా అంతే కదా, మన పార్టీలో ఆమె వనితకు ఉండింది హోమ్ మినిస్టర్గా. గంజాయి మత్తులో ఈ విధంగా చేశారంటే వాళ్ళు మత్తులో ఉండి చేశారులేననింది. ఆ రోజు దేనికి నువ్వు దాన్ని ఖండి లేకపోయినావు? గంజాయి మత్తులో మహిళల మీద దాడులు జరిగినాయని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము, అదేవిధంగా మీడియా మిత్రులు అడిగితే వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు, అందుకని చెప్పి ఆ విధంగా పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడింది. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు దేనికి వచ్చి ఖండీలా నువ్వు? మనం ఈ విధంగా మాట్లాడకూడదు. మనది ఇది మంచి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మళ్ళా కూడా రాష్ట్రంలో చూడాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, బతికినందుకు జగనన్న అధికారంలో ఉండాలా అని దేనికి చెప్పలేకపోయినావు నువ్వు? దానికి చెప్పు సమాధానం. అది లేదు. సరే పోతే ఇంకొకటి ఏంది, రెడ్ బుక్ పాలన సాగుతాంది, కొమ్మినేని గారిని అందుకే అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంకొక మాట అన్నావు. నేను ఇంకొకటి చెప్తా, మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరూ పోయేదే. నేను కూడా పోతానే ఉన్నానే, కండువా గడ్డ తీసి పక్కన పెట్టుకోవడా, భద్రంగా దాచి పెట్టుకోవడా. ఎందుకంటే మళ్ళా అన్నారు 39లోనూ, లేదంటే అంతకు పైగానో 39లో ఎట్టో. సరే, ఎప్పుడో పారు మనం అధికారంలోకి అయితే వచ్చాము. ఇప్పుడు 29లో అయితే కష్టమో నాకు తెలిసింది. నేనేమో రోజు మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎవరైనా డ్యామేజ్ చేశా వాళ్ళ గురించి మాట్లాడి, వీళ్ళ గురించి మాట్లాడి, నేను ఆ కండువా వేసుకొని మళ్ళా అదేమన్నా నాకు డ్యామేజ్ అయ్యి ఎందుకు లేదు స్వామి అని చెప్పి అందుకే పక్కన పెట్టా.
ఇప్పుడు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు అంటున్నావు. కొమ్మినేని గారు దాన్ని ఖండియాలి కదా. ఒరే బాబు, నువ్వు ఈ మాదిరి మాట్లాడకూడదు, ఇది డిబేటు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూస్తారు, దీన్ని మెటల్తో కొడతారు, అందులో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలను మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు వాళ్ళ భూములను ఇచ్చినారు, వాళ్ళ భూములను ఇచ్చితే ఇదే ఆర్కే రోజాని నేను ఒకటి అడగదలుచుకోండి ఆ ప్రజలారా. అదే ఈమె మంత్రిగా ఉనింది, మనం అధికారంలో, మన వైసీపీ పార్టీ అధికారంలో ఉనింది, అన్ని బాగున్నాయి. ఇదే రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళల్ని ఏ విధంగా పోలీసులు కొట్టారు, మహిళల్ని మళ్ళా ఏ విధంగా మహిళల కడుపుల మీద తన్నారు, ఏ విధంగా జుట్లు పట్టుకొని ఈడ్చినారు, ఏ విధంగా వాళ్ళను బస్సు ఎక్కించినారు. మరి దేనికైతే ఆ రోజు ఆర్కే రోజా గారు మాట్లాడలా? ఎందుకు మాట్లాడలా? నువ్వు ఒక మహిళవే కదా అనా. జగనన్న, మనం ఈ మాదిరి కొట్టేయటం తప్పు, మనం ఈ మాదిరి వాళ్ళ శిబిరాల మీద అడిగి దాడి చేయటం తప్పు, పోలీసు వాళ్ళతో మహిళల్ని కొట్టేయటం తప్పు అని దేనికి అయితే ఏమో మాట్లాడలేదు అనేది నా ప్రశ్న. దీనికి ఏం చెప్తారుగా? దీనికి ఏం చెప్తారయ్యా? ఇంట్లో షర్మిల గారికి న్యాయం చేయలే, ఆ రోజు ఎందుకు చెప్పలా నువ్వు? షర్మిల గారు ఎందుకు ఈ మాదిరా, మనం అంతా ఒకటే కదా, నువ్వే కదా అన్న 16 నెలలు జైల్లో ఉంటే పాదయాత్ర చేశావు, మరి షర్మిలాగే న్యాయం చేయలేదే, ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఏం న్యాయం చేస్తాడు రోజా గారు? నీకు మంత్రి పదవి వచ్చిందని చెప్పి నువ్వు గప్పాలు కొట్టుకుంటే సరిపోతుందా? మిగతా మహిళలు కాదా? దీనికి సమాధానం చెప్పు. సుగంలారా, ఊరికే మనం ఏదో ఉన్నామని చెప్పి ఇదేని అదేని రాజేట. ఆయన ఒక జర్నలిస్టు, ఒక మాట మాట్లాడింది. ఆయన సీనియర్ జర్నలిస్టు, మచ్చలేనటువంటి జర్నలిస్టు. అటువంటి జర్నలిస్ట్ని ఎత్తుకొని పోయి లోపల ఎట్ట కూర్చొని పెడతారు? తప్పు చేస్తే ఎవడైనా తప్పే, ఒప్పు చేస్తే ఎవడైనా ఒప్పే. ఎవడు చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. ఆ ఉండేటువంటి కోర్టులు, న్యాయస్థానాలు ఎందుకు కట్టారమ్మా? ఆడెందుకు కట్టారా? అదే అమరావతి అంటున్నావు నువ్వు. మరి అమరావతి ప్రాంతంలోనే కదా మనకు హైకోర్టు ఉండేది. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలోనే కదా మనకు ఈ హైకోర్టు ఉండేది. అన్న అధికారంలోకి వచ్చినాక ఎన్ని బిల్డింగ్లు కట్టాడో చెప్పగలవా? అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బిల్డింగ్లు కట్టాడో చెప్పగలుగుతారా? ఆడ అమరావతిలో చెట్లు మొలిచినాయి, పిచ్చి మొక్కలు, సరకారు చెట్లు మొలిచినాయి. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆ పిచ్చి మొక్కలన్నింటినీ తీర్చాడు, అవన్నీ తీపిచ్చినాడు. హైకోర్టు పోయే మార్గం ఎట్టుండింది చూసినావా నువ్వు? హైకోర్టుకు పోయేటువంటి దారి ఏ విధంగా ఉన్నింది? ఊరికే మాట్లాడితే సరిపోతుందా మీ ఇష్టానుసారంగా? అంటే ఎవరికేం తెలియదులే అని చెప్పా ఎట్టా? ఎవరికేం తెలియదులే అని చెప్పా మీరేమన్నా అనుకుంటున్నారా? అదే విధంగా చూస్తే ఇంకొక మాట మాట్లాడింది. కొమ్మినేని గారు వయసు అన్నా చూసినారా అని. చంద్రబాబు నాయుడు గారు వయసు అన్నా చూసారా? చంద్రబాబు నాయుడు గారు 7 పదుల పైబడినటువంటి వయసులో ఉంటే ఆయన్ను ఆ కేసు ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50 రోజులన్నా ఉండాలని చెప్పి ఆయన 50 రోజుల పాటు 50 రోజులు పైబడి ఆయన లోపల పెడితే ఏం ఉపయోగం వచ్చింది? 11 స్థానాలు వచ్చినాయి, 11 వచ్చినాయి. ఇటువంటి లంగా మాటలు మాట్లాడితే ఎన్ని వస్తాయో ఏమో తెలియదు. మరి ఇంకొక మాట, క్షమాపణ గారు చెప్పినాడంట. వాడెందుకు మళ్ళీ వాడు దాచుకొని పోవడం? ఇంకొకడు మాట్లాడినోడు, వాడి పేరు ఎందుకులే, ఆ మాట్లాడినోడు దేనికైతే నిలబడలా, ఎందుకు పోయినాడు? ఏం తప్పు చేయకుండా ఉంటే హైకోర్టుకి ఎందుకు పోయినాడు? నాకు బెయిల్ కావాలని. ఏం మాట్లాడి క్షమాపణ చెప్పినాడంట. క్షమాపణ చెప్తే సరిపోతుందా? అమ్మనాబూతులు మాట్లాడి క్షమాపణ చెప్తే సరిపోతుందా? మరి ఇదే వాడు ఉన్నాడు ఐటీడీపీ చేబ్రోల్ కిరణ్. ఆ కిరణ్ కూడా భారతీయ మనం ఏదో అన్నాడని చెప్పి సరే అన్నాడు, అందుకని చెప్పి క్షమాపణ చెప్పినారు. క్షమాపణ చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీయే కదా ఓడి కూడా. వాడిని ఎందుకైతే అరెస్ట్ చేశారో ఒకటే రోజులో, రాత్రి ఏదో అన్నాడు, పొద్దున్నే అరెస్టు అయిపోయింది, కథం. ఎవరికైనా నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? మహిళలను ఎవరైనా కించపరిచి మాట్లాడినట్టుంటే తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి. వాడు ఎవడైనా సరే, మా పార్టీ కార్యకర్త అయినా సరేను అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పినారు. అదేవిధంగా అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా పోతాడు దగ్గరలో. నువ్వేం తొందరగా పడమలే, నువ్వేమన్నా తొందర పడితే నీకై కూడా ఏమన్నా ఆ నగిరిలో చేసిన ఆ తిరుమలలో చేసిన అవలే పనులు, ఆ టికెట్లు అమ్ముకోవడం వ్యవహారాలు అవి కూడా బయటకు వచ్చినాయంటే
మనం కూడా పోవాల్సి వస్తుందేమో చెప్పలేము కదా. మనం చేసిందేం మామూలుగా ఉండదా, మనమేం మామూలుగా చేసామనే. అదేవిధంగా లోకేష్ క్షమాపణ చెప్పాలి. దేనికి చెప్పాలి లోకేష్ క్షమాపణ? దేనికి చెప్పాలా అంటే ఇటువంటి లంగా జర్నలిస్ట్ని, అటువంటి బఫూన్ అనలిస్టుల్ని ఇద్దరిని ఇది చేసిన దానికి ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్పాలనా? నువ్వు చెప్పాలి క్షమాపణ రాష్ట్ర ప్రజానీకానికి. మేము ఆ రోజు మాట్లాడలేకపోయినాం, ఈ రోజు కుక్కలాల మరుగుతున్నాం. ఆ రోజు ఏడ రూపాయి ఉంటే ఆడికి పోయి ఈ దొరికిన కాడికి సిగ్గన ఎత్తినాము. ఆ రోజు మేము ఆ పనుల్లో బిజీగా ఉన్నాం. ఈ రోజు మేము మాకంత లేదు, మాకు ఇంకేం పని లేదు, మాకేం పని లేదు. ఇంకా ఆ పని ఉంటే కదా, పని లేదు ఏమి లేదు. అందుకని చెప్పి మేము ఈ మాత్రం కుక్కలాలో వచ్చి మీడియాల ముందు వచ్చి మాట్లాడుతున్నాము అని చెప్పి నువ్వు చెప్పాలి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ. అదేవిధంగా టీడీపీ ఆఫీసులో వాడి మీద కేసు అయితే పెట్టేశారు, అయిపోయింది. ఇంకేంది నువ్వే మాట్లాడినావు. ఐటీడీపీ కార్యకర్త టీడీపీ ఆఫీసులో కూర్చొని భారతీయ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి చేబ్రోల్ కిరణ్ మీద కేసు పెట్టాలేదు. ఎప్పుడో పెట్టారు, నువ్వు మేలుకోడావో లేదంటే నిద్రపోతున్నావు. ఎప్పుడో పెట్టారు, ఎప్పుడో పెట్టి ఎత్తినారు లోపలికి, బయట ఏం లేడు. అర్థమవుతుందా? ఎప్పుడో పెట్టాడు. మన అలా కాదు, డోర్ డెలివరీలు చేసి మనమే బెయిల్ ఇప్పించేది. అదేవిధంగా పోయి చంపిరా బౌండ్రా అనేది సినాయన కేసు ఏమైందో తెలియదు, ఎందుకు చంపినామో తెలియదు. అదే నారాసుర రక్త చరిత్రని రాశారు, అది బయటికి తీయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం. పోతే చంద్రబాబు గారిని అమరావతి రైతులు, చంద్రబాబు గారి మీద అమరావతి రైతులు తిరగబడినారంట. దేనికి లాఠీలతో కొట్టించిన దానికా? లేదు పోలీసు వాళ్ళు ఏదన్నా ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఏమన్నా వాళ్ళని చిత్రహింసలు పెట్టిన దానికా? వాళ్ళ శిబిరాల కాడికి పోయిన దానికా? దేనికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఎందుకు చెప్పాలా? యాడ్ చెప్పా ఏందో ఊరికే మనకు పేపర్ వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి చెప్తా రాష్ట్ర ప్రజలారా, మీరు కూడా దయచేసి వినండి. ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారయ్యా, ఓకే బాగున్నా సూపర్. పోతే ఆమె ఆర్కే రోజా గారు స్వయంగా ఆమె మాట్లాడుతుంది అంటే మాట్లాడాల. నేనేందంటే ఆమె రాసిన పాయింట్లు నేను కొద్దిగా లిఖితపూర్వకంగా రాసుకొని మాట్లాడుతున్నా. ఆర్కే రోజా గారు మాట్లాడేటువంటి మాటల్లో కింద చూడటం పైన చూడటం, కింద చూడటం పైన చూడటం అంటే ఆమె చెప్పింది ఎవరు? వాసిరెడ్డి పద్మానో ఎవరు? వాసిరెడ్డి పద్మా చెప్పింది. ఇంకొక ఆయన ఎవరు మా పార్టీలోంచి బీజేపీ ఆయన కూడా చెప్పినాడు. మేము స్వయంగా ప్రెస్ మీట్ పెట్టినా కానీ లేదు డిబేట్లో కూర్చున్నా కానీ మేము ఏం మాట్లాడాలో మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, మేము దాని ప్రకారమే ముందుకు పోవాలా. ఏ ఒక్కడు కూడా స్వయంగా మాట్లాడేదానికి అవకాశం లేదు, ఉండబోదు, అది కుదరదు అని చెప్పి స్వయంగా చెప్పినారు. నువ్వేంది ఇది నీ పంచాంగం, నువ్వు ఇంకా మాట్లాడతావు, మేము ఇంకా చెప్పాలా. అదేవిధంగా టీవీపై మూర్తి, అందరూ టీవీపై మూర్తి మీద పడ్డారు బా. ఏమి చేశాడో మరి ఏమో తెలీదు. టీవీపై మూర్తి గారు ఎలా మాట్లాడతారో మనం అందరం చూసాం. బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అంటే కొద్దిగా ఆయన ఏంటంటే నేను అక్కడ చూస్తా, ఆయన డిబేట్లు ఫాలో అవుతా. పోతే ఆయన ఒక సబ్జెక్ట్ మీద తీసుకున్నప్పుడు కోపంతో మాట్లాడతాడు సీరియస్గా. ఏడాడా బూతులు మాట్లాడ్డా, ఏడా అమలా బూతులు మాట్లాడ్డా, లేదంటే ఏడా మహిళల్ని కించపరచడా, అట్లే ఉండదే ఏంటది? అట్టేదన్నా ఉంటే మన వాళ్ళు ఊరికే ఉండిస్తారా? దుమ్ము లేముందురు ఊరికే గడ కాదు, మామూలు ట్రోల్స్ రావు. మనకు తెలియదు ఏముండదు. ఇప్పుడు మన సత్యం గురించి మనకు తెలుసు కదా, మన దేవుడి సత్యము, మన గంగాలమ్మ సత్యం ఎంత, మన అంకాలమ్మ సత్యం ఎంత అనేది మనకు తెలుసు. అంతే కదా, మన పోలేరమ్మ సత్యం ఎంత అనేది మనకే తెలుస్తుంది. మూర్తానికి ఏం తెలుస్తుంది? నువ్వు ఊరికే ఏదో అంతా ఇదంతా ఆడించి వచ్చింది పేపర్ స్క్రిప్ట్ అంతా కదా. ఇంకొకటి ఏంది, ఏబిఎన్ టీవీ5లో ఎన్ని అసత్య ఆరోపణలు చేస్తారు, ఎన్ని అసత్య స్టోరీలు వేస్తారు. స్టోరీలు వేసినా, అసత్య ఆరోపణలు చేసినా మనం వాళ్ళ ఆఫీసుల మీద పోయి దాడి చేస్తామా? మరి ఊరికెందుకు రోజక్క నోరు చించుకొని ఒక 20 నిమిషాలు నువ్వు మాట్లాడి, నేను 15 నిమిషాలు నేను మాట్లాడి, ఎందుకు ఈ బాధలన్నీ? ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఆర్కే రోజా గారు గతంలో ఏనాడో కూడా ఏవి పాయింట్ మాట్లాడకపోయినా
ప్రస్తుతం మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చదువుతారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.